రెడీ 1 2 3 గో. హాయ్ హలో వెల్కమ్ టు తులసిదాస్ మ్యాథ్స్ లిస్నింగ్ ఛానల్ అండి. సో చూడండి, సో ఈరోజు 6th జూన్కి 3 షిఫ్ట్లలో కలిపి మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడ రిపీట్ అవుతున్నాయి అని అంటే చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ మనమైతే కొన్ని క్వశ్చన్స్ జీకేలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే 3 షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ షార్ట్ ఫామ్లో షార్ట్ వీడియోలో ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేసినాం. సో అదేవిధంగా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ లాంటివి కోసం మనం చేయలేదు కాబట్టి సో ఓవరాల్గా ఇక్కడ చెప్తున్నాం ఏంటిదంటే, సో మ్యాథమెటిక్స్లో ఎక్కువగా 3 షిఫ్ట్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటిదంటే స్టాటిస్టిక్స్ నుంచి రిపీట్ అవుతున్నాయి. అన్నీ డైలీ రిపీట్ అవుతున్నాయి. సో ప్రతిరోజు రిపీట్ అవుతుంది స్టాటిస్టిక్స్ నుంచి. సో స్టాటిస్టిక్స్లో కూడా మీరు ఏం చదవాలి అని అంటే మీడియన్ మోడ్ ఈ ఫార్ములాలో నుంచి ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ అదేవిధంగా టేబులర్ ఫామ్లో ఉంటుంది కదా, సో మధ్యగతం అని బహుళకం అని, సో అటువంటి క్వశ్చన్స్ ఓకేనా అండి. సో స్టాటిస్టిక్స్లో ఈ మీన్ మోడ్, సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు కాబట్టి సో మీరు సెర్చ్ చేయండి, లేక ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ చేసినట్లయితే క్వశ్చన్స్ తీసి కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. అదేవిధంగా యావరేజ్ నుంచి రిపీట్ అవుతున్నాయి, యావరేజ్ నుంచి సో మెన్సురేషన్ నుంచి కూడా వస్తున్నాయి, రిపీట్ అవుతున్నాయి. సో ఇది అన్నీ రిపీటెడ్. సో మెన్సురేషన్స్లో కొంచెం ఫార్ములాస్ చూసుకోండి. సో ఫార్ములాస్ నుంచి సాల్వ్ చేయొచ్చు ఇది. అదేవిధంగా సింప్లిఫికేషన్ అండి. సో సింప్లిఫికేషన్స్లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో సింప్లిఫికేషన్స్లో మీరు ఏంటిదంటే స్క్వేర్ క్యూబ్స్ కానీ స్క్వేర్ రూట్స్ కానీ డెసిమల్లో ఉండేటువంటిది కానీ డివిజిబిలిటీ రూల్స్ అని మల్టిప్లికేషన్ రూల్స్ అని, సో ఇవన్నీ మీకు తెలిస్తే కొంచెం స్పీడ్గా ఆన్సర్ అయితే పెట్టవచ్చు మీరు. సో సింప్లిఫికేషన్ అయితే ఇది. అదేవిధంగా రేషియో నుంచి వస్తున్నాయి, అదేవిధంగా ఏజెస్ నుంచి కూడా వస్తున్నాయి. సో ఈ 6 టాపిక్స్ అయితే రిపీట్ అవుతున్నాయి, చాలా క్వశ్చన్స్ పడుతున్నాయి కాబట్టి ఇవి కొంచెం చూసుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి వచ్చినట్లయితే కరెంట్ అఫైర్స్లో ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్ ఎట్లంటే 2025కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ పడ్డాయి ఈరోజు. సో అదేవిధంగా సెకండ్ అండ్ కంప్యూటర్ పడ్డది. కంప్యూటర్ చూడండి, కంప్యూటర్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మీరు స్ట్రాంగ్ ఉన్నట్లయితే ఇక్కడే మీకు అరౌండ్ 16 to 17 మార్క్స్ అయితే ఇక్కడే వచ్చేస్తాయి మీకు, ఒకవేళ మీరు కరెంట్ అఫైర్స్ ప్లస్ కంప్యూటర్ పెట్టుకుంటే స్ట్రాంగ్ ఉన్నట్లయితే. ఓకేనా. సో కంప్యూటర్స్లో అది కూడా ఏం అడుగుతున్నాడంటే ఫుల్ ఫామ్స్ కానీ షార్ట్ కట్ కీస్ అట్లాంటివి, సో ఇట్లాంటివి కొంచెం రిపీట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళైతే ఇది చూసి వెళ్ళండి. ఈ వీడియోస్ యూట్యూబ్లో చూడండి, లేదా మీ టీచర్స్ చెప్పినట్లయితే ఆ పీడిఎఫ్ కావచ్చు ఆమె నోట్స్ని రివైజ్ చేసి వెళ్ళండి. సో కరెంట్ అఫైర్స్ 2025 లేటెస్ట్ ఈవెంట్స్ జరిగినటువంటి స్పోర్ట్స్లలో కొంచెం ఎక్కువనే అడుగుతున్నారు. సో అది చూడండి. నిన్నైతే ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ గురించి అడిగిండు కదా, సో అట్లా క్రికెట్ గురించి కొంచెం చూసి వెళ్ళండి. అదేవిధంగా థర్డ్ వన్ లేటెస్ట్ స్పోర్ట్స్ కదా, లేటెస్ట్ స్పోర్ట్స్ అదే చెప్పాను కదా. సో అది మీకు స్పోర్ట్స్ జరిగినటువంటి లేటెస్ట్ స్పోర్ట్స్ కావచ్చు, కరెంట్ రిలేటెడ్ 2025లో వచ్చినటువంటి ఇష్యూస్ రిలేటెడ్ ఏమైనా ఉంటే అది చూసుకోండి. అదేవిధంగా రీజనింగ్లో ఇప్పటివరకు అయితే ఈ 3 చాప్టర్స్ అడగట్లేదు. క్లాక్స్, క్యాలెండర్స్, డైస్, ఈ 3 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావట్లేదు. మరి రైల్వే అది కంప్లీట్గా బ్యాన్ చేసిందా ఈ క్వశ్చన్స్ని, లేకపోతే వాళ్ళు ఇవ్వట్లేదా, మరి లేకపోతే ఏంటిదంటే ఆ టైం కన్జ్యూమింగ్ అని వాళ్ళు ఇవ్వట్లేదా, మరి లేకపోతే ఎట్లా తెలియదు. మరి ఈ క్వశ్చన్స్ అయితే రావట్లేదు కాబట్టి మీరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు, కొంచెం అవగాహన అయితే ఉండాలి. ఒకవేళ బై మిస్టేక్స్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ పడితే మాత్రం ఇబ్బందిలో పడతారు మీరు, కాబట్టి కొంచెం కాన్సెప్ట్ అయితే తెలుసుకోండి. సో అది. అదేవిధంగా ఈరోజు అనాలిసిస్ చేసినట్లయితే ఈరోజు టోటల్ 3 షిఫ్ట్లు అయితే ఈజీ టు మోడరేటే ఉంది. ఈజీ టు మోడరేట్. ఓకేనా. సో టఫ్ అయితే ఏం లేదు పేపరు. ఓకేనా. మ్యాథ్స్లో 26+ చేయొచ్చు అవుట్ ఆఫ్ 30. రీజనింగ్లో కూడా 26+ చేయొచ్చు అవుట్ ఆఫ్ 30. ఓకే. అండ్ జీకేలో 25+ ఈజీగా చేయొచ్చు అవుట్ ఆఫ్ 40 ఇది. ఓకేనా. సో చూడంత 40 యాడ్ చేస్తే అరౌండ్ 26 + 26 52 52 + 20
72 ప్లస్ 5 77. సో అరౌండ్ 77 అయితే చేయొచ్చు. చాలామంది 80 ప్లస్ చేశారు. సో కాబట్టి సో ఇంకోటి ఏంటంటే చాలామంది కొన్ని అటెంప్ట్స్ ఎక్కువ పెడుతున్నారు, అది కూడా చూసుకోండి. 1/3 నెగిటివ్ అయితే ఉంది. సో కొన్నిసార్లు మీరు డైరెక్ట్ ఆన్సర్ పెట్టినప్పటికీ అవి రాంగ్ అవుతూ ఉంటాయి, కాబట్టి కొంచెం చూసి పెట్టండి జాగ్రత్తగా. 50-50 ఉంటే కొంచెం ఛాన్స్ తీసుకోండి, ఓకేనా. 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ 100% ఎలిమినేట్ అయినట్లయితే రిమైనింగ్ 2 ఆప్షన్స్లోనే మీ ఆన్సర్ ఉన్నట్లయితే కొంచెం రిస్క్ తీసుకోవడానికి ట్రై అయితే చేయండి, ఓకేనా. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. సో చూద్దాం మనం. సో నెక్స్ట్ మరియు రేపటి అనాలిసిస్ కూడా పెడతాం మరి, ఓకేనా. థ్యాంక్ యూ మరి. ఉంటాను.